నిజంగా కరుణ్ నాయర్ లైఫ్లో మీరు చూసారంటే అరే మోటివేషన్ ఎక్కడ అవసరం లేదురా, కరుణ్ నాయర్ని చూస్తే మోటివేషన్ వచ్చేసిద్దిరా అనుకుంటారు. ఎందుకో తెలుసా, మనోడు ఇది 2022లో ఒక ట్వీట్ పెట్టాడు, గుర్తుందా? ప్రియమైన క్రికెట్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి. ఆ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు తెప్పించింది. ఎందుకో తెలుసా, అతను అంతకుముందు గత 8 years బ్యాక్ అతను టెస్టుల్లో ఒక 300 runs కొట్టాడు. అంటే అప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. కొట్టిన ఒక సెంచరీనే 300గా మలిచాడు. దాని తర్వాత ఒక 3 మ్యాచ్లో ఛాన్స్ వచ్చింది, అయినా సరే కొంచెం సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి ఇక అప్పటి నుంచి సెలెక్టర్స్ అతని పేరునే తీసుకురాలేదు టెస్ట్లో ఎక్కడ కూడా. అయితే మరి దాని తర్వాత ఎప్పుడైతే ఆ ట్వీట్ పెట్టాడో దాని తర్వాత పరుగుల వరద బారిచ్చాడు ఏది దేశవాళీ క్రికెట్లో. సో మరి దాని తర్వాత చూసుకుంటే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో చూసుకుంటే ఈ సీజన్ మంచిగానే పర్ఫామ్ చేశాడు. మరి ఈవెన్ ఈ ఇయర్ రంజీ ట్రోఫీలో చూసుకున్నా సరే 800 above runs చేశాడు. దాంతోపాటు అతని యావరేజ్ చూసుకున్నా సరే 53 above పైన ఉంది. సో మరి ఇంత మంచిగా ఆడిన ప్లేయర్నే ఈరోజు గుర్తించారు మన సెలెక్టర్స్. సో మరి ఇంత కష్టం తర్వాత మళ్ళీ ఇప్పుడు T20 ఏది మనకి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్కి సెలెక్ట్ అయ్యాడు. సో మరి ఇది కదా పట్టుదల అంటే. మరి ఇంత పట్టుదల ఉండబట్టే మళ్ళీ ఈరోజు 33 years ఏజ్ అప్పుడు మరి 8 years తర్వాత మళ్ళీ అతనికి ఛాన్స్ వచ్చింది. సో మరి దీని తర్వాత అతను ఏమన్నాడు తెలుసా, నాకు 8 సంవత్సరాల తర్వాత ఈ ఛాన్స్ వచ్చింది, ఖచ్చితంగా దీన్ని 2 చేతుల గట్టిగా పట్టుకొని ఈ సిరీస్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను అని చెప్పేసి గట్టిగా చెప్పాడు. సో మరి రేపు రాబోయే ఇంగ్లాండ్ సిరీస్లో ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది సో మరి చూద్దాం.